ప్రోగ్రామ్స్కు వచ్చి మన జిన్నెలగూడెం గ్రామ చెప్తుందాం. సరే మన బాబురావు సార్ గురికి చెప్తారు, అనిల్ గారు గురు చెప్తారు. బేరత్కన అని మా నాటి చట్టి మీ నాటాకను గడపరిచ్చ చాలా బెర్ర నాటి ఆకి మాయాగును ఉద్యోగ అతగునవారు అందరూ ఇద్దరు. కానీ నాటిన కమిట్మెంట్ గుంపుకుమంతా గూడెమంతా ఆ గుడితో రక ఈ గుడితో ఇంకో రకం ఇంకోరు కలిగి మాత్రం మందట పిల్లలు. కానీ మీ నాటికును గూడె మీద కానీ నేటి రోజు మాత్రం మన నాటి ఈ సంక్రాంతి సంబరాకు ఇంకొచ్చి మళ్ళా ఇక మీ నాటి మందను ఎంప్లాయీస్ అందరూ కూడా కోఆర్డినేటర్స్ ఊరందరూ జత కలిగి మళ్ళా ఒక ప్రోగ్రాం నాటి అందరూ ఒక తాటి మీద ఒక ఉమ్మడిగా మందనకు ఒక ప్రోగ్రాం వాటర్స్కి మీరందరూ చక్కగా అందరూ తోచిన విధంగా పార్టిసిపేట్ చూపుతారు. చిన్నవారు తుంపుతారు, బెరతోరు తుంపుతారు, యువకులు యూత్ ఓరు ఇక క్రీడలు పోటీంచారు, అలాగే బొగ్గులు పోటీంచవచ్చు, రకరకాలుగా వాడతారు. అందరి గురించి ఇక గుంపు అద్దు ఇద్దు పార్టీ ఆల్టావు అంతా ఎగదికి పక్కన వాటి మళ్ళా మనందరూ మన నాటి మనందరూ కూడా ఇలా ఐక్యతకు మన వాళ్ళు పార్టిసిపేషన్ తగ్గ వాళ్ళు ఇత్తి ఆ సంతోషం మీద మీరందరూ గునిక హాజరత్తారు. ఇది సంతోషకరమైనటువంటి విషయం. సంక్రాంతి తస్కి సహజంగా అందరూ ఆ పనికి ఈ పనికి అందర్యం అంటారు. వాళ్ళకు భిన్నంగా ప్రతి చోట మంది కానీ వేనాడుకుని ఇలాగ ఇదిగా ఈ సంక్రాంతి సంబర జరగడం పిల్ల నన్ను గత సంవత్సరం వస్తాను, అంతకుముందు సంవత్సరం వస్తాను, ప్రతి సంవత్సరం కూడా ఇలా మా కుటుంబం అంతా కూడా ఇక మీ నాటి మాసం వస్తాము. మీ సంబరాల్లో నలుగురు పాల్గొండి మళ్ళా నా వంతు మీ సంతోషాన్ని నన్ను పంచుకుంటూ ఉందాం. అదేవిధంగా మన ఎంఓ బాబురావు సార్ చెప్తాటే యువత పిల్లందరూ బెస్కత్కిను మన అంతా యూనిట్గా మంజు దీపము 10 దీపాలు వెలిగిసి నాకు చెప్తాటే ప్రతి లోత్తి యజమాని గును కోరి పిల్లను మనకు గొడ్డు గోద వంతమంతా మేతనా గింజరు కానీ సొంత అవసరానికి గింజుకొచ్చి మన పిల్లను పంద వాడుకును వీలైనంత వరకు బడియుడి వయసు వారం దాకైనా మీ పిల్లను మీరు చక్కగా చదివిస్తీను. ఆ పిల్లకే నాడు మీకు తలుడు తప్పేంకు ముసలో రత్తస్కి దారి చూపిస్తాను దీపైన చెయ్యి తిన్న మదాను అర్రి నాకు ఆ పిల్లకి మంతరు కాబట్టి పిల్లని అందరూ కూడా మంచిగా చదివిస్తుంది మంచిది. ఈ గ్రామంలో మన యూత్ అంతా ఈ ఎంప్లాయీస్ అంతా కలిపి మళ్ళీ అంతా డొనేషన్ బాధితురే కానీ చిన్న వెలితి బాధితును అంతా బాగా తుంపుతారే కానీ కొద్దిగా నాకు అనిపిస్తుంది బాధితును కొద్దిగా కొంచెం బరకాకు కానీ కుర్చీకు చిన్నపిల్లని కతకే కానీ బరకాను అలా మీ అంతా వ్యవసాయ పొగాకు రైతుకు మిందోరు బాగానైనా వాణి ఇలా తారీ మత్కిను పిల్లందరూ కుట్టుకోరు. పెద్ద వయసు వారు మాత్రం కుర్చుకో బాత కొద్దిగా మీరిత్తి డొనేషన్లోనే ఒక 100 ఒక 200 కుర్చీ వాటికిను ఓరుగును ఈ వేదిక ముందు ఈ స్టేజ్ ముందు ఓరుగును చక్కగా కుద్ది మళ్ళా కేదనూరు మంతోరు ఇక ఆ బడిది గోడ అంపరు మందోరు ఇంకా ఆ చీకడ మిందోరు ఇక మిందోరు అగమిందోరు భారత్కి మనగా నిచ్చు మందాలవును కాబట్టి దాని మీద గోడ తరిమిందాను లేకపోతే ఆ మోటార్ సైకిల్ మీద దాని పెరిగి నానేసి మళ్ళా నిత్యమంతా నిత్తాటి తోప ఉంది. ఇక వాదన సంవత్సరమైన ఈ ఆర్గనైజేషన్ తుంగనూరు కొద్దిపాటి ఈ వత్తి డొనేషన్లోనే కొద్దిగా బెరతోరిను కూడా పెద్ద వయసు నాటువా కానీ మనుసూరు కానీ మందోరు కాబట్టి ఓరి అందరికి సబ్సిడీ కాల కుదరకు
ఈలోడు ఆ ఏర్పాటుకు ఇచ్చు చెంచ అంత డెకరేషన్ అంతా బాగా తొక్కుతుంది. ఇచ్చు దీనికి ఇచ్చు ఖర్చు వాటం తీరు లేకపోతే ఓనుగా ఏదన్నారు ఈదామేళ ఈ మైక్ ఏర్పడుతుంటారు తెలియకని అలా అందరికి ఇలా ముందు వాటికిను ఇంకా సాయం అందుకొనింది రాదు నా ఆలోచన. కాబట్టి ఆ విధంగా తుంకి మంచిగా మందిందో నా అభిప్రాయం. నా ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి ధన్యవాదాలు చెప్తారు. మరి ముగిస్తూ ఉన్నారు. వస్తే నాడం అంతా రిమోట్ పోయి వస్తారా తత్తి రిమోట్ బతక తత్తిరా ఇల్లిగా లోనే వాడి వస్తారుగా ఈ ఒక్క రోజు అన్న మనసు వరకు సకంగు ఆ రిమోట్ నీకైతే మన రిమోట్ కైతే వాటి మన కొద్ది ప్రశాంతంగా అంటారు కదా. ఒకళ్ళు బేనారా తత్తిరనుకో మళ్ళీ లోన్ మంది మళ్ళీ ఫోన్ తుంగితారు రిమోట్ బిగ వాటి మొడతి ఇంకా వాడు కాపీలేదో తోడితాను ఎత్తుకోగానే కానీ రిమోట్ తగ్గేవాడు ఇవ్వరాడు భారత్కి కొద్దిగా ఈ రోజు ప్రశాంతంగా అంటారు. భారత్ మళ్ళీ ఫోన్ దొంకి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ తేదీ అందవలసి ఇవ్వాలి కదా. అందుకని అందరికీ ధన్యవాద భారత్కి సార్కు ఇరంత కెత్త దాని ప్రకారం అసలు మన నాట బెగ్గ ఇల్లే విధంగా కానీ మన ఇంజయ్య కదా ఇంజయ్ నుంచి ఈ సాంప్రదాయం మీద నాకు బాబురావు సార్కి ఎత్తంటే మా మింటర్ తుంగనగ్గ నుంచే ఈ ప్రతి సంవత్సరం వినాయక చవితి స్టార్ట్ తుంగి మళ్ళీ మంచిగా అద్దు వినాయక చవితికి బాధికి అది వినాయక చవిತಿ ಅದು మన పండుగ ಮೈಯೋ ಇದಕ್ಕೆ ಅವರ ನಾರು ಅವರ ಅಟ್ಮಾಸ್ಫಿಯರ್ ಇಂದ ಅದು ಇದಕ್ಕೆ అందరు కూడి మళ్ళీ ఒక చోట మంది మందిని అది వేరు మన లోన్ మంది మళ్ళీ సీరియల్ కూడోరో లేకపోతే క్రికెట్ కూడోరో ఇవంత మందిని అది అద్దు వేరు కదా. అలా కాకపోతే ఒకందుకు మనం క్షమించాలి మీరు భారత్కి ఇచ్చు పండుగ ఎగదంగి మళ్ళా టీవీ రిమోట్కి ఎగదంగి సీరియల్కి ఎగదంగి అవంతా ఎగదంగి మళ్ళా ఈ బాబురావు సార్ కానీ ఈ జోహరా సార్ కానీ ఈ గంగరాజ్ సార్ కానీ వీరంతా బాత పని మనతో అందరికీ రఫీ సంబంధం కాదు ఇందరు అనుకుంటున్నారు మనకి. కానీ గతంలో మొత్తం బక్కాంకు గడ్డు వాటి మళ్ళీ నాంగేలు పోసి మళ్ళా వ్యవసాయంతో ఉడదనాక అందరం కదా అలా లిపులప్ప లోన్ మంద నాటువాడంతా రెడీ తుంగి మళ్ళా జావ పోసి మళ్ళా పక్కల పొడిది పక్క కూడటం జావెత్తి దోడలే మా మస్క్ పూర్వతం కాబట్టి మేము జావెత్తాలే కానీ దోడలే కానీ అಷ್ಟೇನೆ ಬೈದಾಡ್ಕಿಲ್ಲ ಸೂರ್ಯನಾಲ ಓಡಟಾಂಪು పొడిదిన ಓಡಟಾಂಪು ಊಡಿ ಮೇಲೆ ಗಂಟ ತುಂಗಟಾಂಪು ಆ ಟೈಮ್ ಕಾಲ పొడిది ನೋಡಿಕೆ ನಾ ಮುತ್ಪಾಂಕು ಬೇ ಟೈಮ್ ಮತ್ ಕರ್ವೇಸಿತ್ತು ಬೇ పొడిది మత్ కర్వేసితో అవంతా రెడీ తుంగి మళ్ళా తీసుకోదు రస్కే ఇలా గడియార కానీ ఇలా సెల్క్ కానీ ఇంకా టీవీతో ఇలా ఊడికి ఆ సీరియల్ టైం వస్తుంది టైం అవుతుంది ఇంజే గమనిస్తుంది. కానీ అసకాట ఈ మందిలా కదా అసలు మంచిగా తెలివితేయడం టెక్నాలజీ కూడా ఆలమందరం తెలియపరంగా ఆలమందరం ఇదంతా ఇవి సెల్ఫ్ ఇవంతా వస్తా కాబట్టి తెలివి తగ్గి మళ్ళా మంద బుర్రాస్ మళ్ళా ఇది బాత్తుంగ వాళ్ళకు కూడా బేన్ టైం బాత బేతుంగ వాళ్ళు కూడా అర్థం మాట్లాడారు. కానీ సీరియల్ టైం వరకు కరెక్ట్ తెలియదు నేను చెప్తానా అలా మంది ఇంజర్ పొజిషన్ మొత్తం ఇంజ చిన్న పిల్లం కష్టం కానీ ఓర్పు ఇంజ మందాను పరిస్థితి కూడా మనడకు బే విధంగా మంది ఉన్నాడు ఇంజ మందాని పరిస్థితి బే విధంగా మందక ఆ విధంగానే ఓరు కూడా అలా తయారవుతుంది. అతి సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఈ పిల్లకు పోటీ వాటికి చక్కగా మంచి ఈ బుడ్డి బుడ్డి పిల్ల అంతా ఈ హాస్టల్ పిల్ల అంతా రేజ్ పిల్ల అంతా చక్కగా మాట వాసమల కరసనాంగ పెట్టినాంగ వాడినాం. ఈసారికి ఒక నారిస్తాదు మంచి కలిసికట్టుగా ఒక తాటి మీద మతికి బెచ్చబేలాడు కష్టమైన పని ఎక్కం కూడా సింపుల్ గా మనాడు అలా అనుకుంటూ అలా ఇదాదం లోపే మంచిగా ఇదాత. అందుకనే యూత్ కి ఎత్తనా బాధిత్కి ఆలే ఇంతోర్లే పందే ఇల్లాక లేకపోతే పేకాట ఇల్లాక ఇంకా బేగా నందవాళ్ళుగా ఇంకా పేకాట పందేంజో బాధ మందిలే కానీ కనీసం యూత్ కదా ఎమ్మ లవర్ ఫోన్ దొంగతా అందవాళ్ళ నేను పను కాబట్టి ಬೇಲತ್ಕಂದ ನಿಮ್ ಕಲಿ ಮಗ ಕೊಟ್ಟಿ ಹೆಚ್ಚು ಈ ಬಾತ ಹಿಂಗ ಬೇದವರು ಈಜ್ ಮೇಲೆ ಕೆಚ್ಚ ಮೇಲೆ ಬೈದ್ಕಂದ ಮೇಲೆ ఇదాసండు ఎత్త నా చిన్న విషయమే కానీ ఆ విధంగా అలా అంతవరకు తిరిగి పెట్టి మామూలుగా బతుకు మంచి విషయమే ఇదంతా. అలా వాదుకుండా ఇంకొకరు వాదనసుకో ఆ గంజు అత్తసుకో ఇంకో విధంగా వాసమల బాతాన పొరపాట్లు కానీ
బాతన జరగలేదు జరిగి రేపు పొద్దుట బాధపడినది బేనా మన పేరెంటే కదా, మన తల్లిదండ్రులే కదా. కాబట్టి యూత్ కూడా మా అయ్య లేక మా సమ్మతో అంబిక నత్కిను ఓ బాధ ఉట్టదు తిత్తది కొట్ట మంది మన పట్టి ఎవరు మూలత్ మంది నదిలే కానీ ఆ సీరియల్ ఉన్నది ఖైదయ్యో ఇంకా పూత ఖైదయ్య కానీ వారు మూలత పట్టి మంది వచ్చి కదించడం వల్ల యూత్ కూడా మైసమ్మతో. కానీ వారి తల్లిదండ్రుడు రెండు మైసందోండి గట్టి మైసందోండి ఇచ్చేం దాని అర్థం బాధకెలా ఒక మర్రి మీద నీ మీద ఒక ప్రేమ మత్కే నేను ప్రతిసారి మైసమ్మంతాడు అచ్చటే ఎక్కడ రావాలి ఇంకో అచ్చో నీ మీద బారు మైదాన అవసరం బాత మంది నా అమ్మ అయితే కొడుకు మర్ర బేల పాడత్ బారలే కానీ ఓన్ ఇష్టం అని వస్తాడు మనీ ఎత్తికే సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరం బేగో బాతో ఇష్టం వస్తాడు పార్టీ తుంగటాం ఇష్టం వస్తాడు మళ్ళా బెల వాసోరు అందరూ బాతన జరగరాని జరిగి ఆ ఫ్యామిలీ ఎత్తుకు ఇంజోడు ఇంజోకెత్తా లవర్ ఫోన్ తుంక మళ్ళీ తిరిగి వాదన ఇంజోకెత్తా ఆలటోరు మందరు బాధపరుతారు వారి ఫ్యామిలీతో ఎవ్వ దాదాలు తమ్ముడు ఇలా బుడిబుడిగా మందులు అంతా కూడా బంధుత్వ కూడా ఒక క్షణంలో ఆ విధంగా ఈదాదవలసిన పరిస్థితి మంతే. కాబట్టి వాళ్ళు చెడు వ్యసనకు బెగ్గబోతా చెడు ఆలోచనకు పోతా అంత కూడా ఇచ్చే ఆలోచన మీదే ఈ మన నాటి మందన చిన్న ఎంప్లాయీస్ అందరూ కలిగి మనం ఏదో ఆ ఆలోచనకి మనం ఆలోచిస్తుంది ఆ విధంగా ఈ చెడు అలవాటుకు బెగ్గ పందికేం కానీ బయదంజు వాడటం కానీ చెడు అలవాటుకి ఇంకా అంత కూడా ఇంజరో చోట మత్తుకు అది మన మంచికి మంచి కదా మన నాటను యూత్ ఇచ్చి ఈ విధంగా మనతో ఇచ్చే ఆలోచన మీద ఎవరిని అందరిని చోట తచ్చడం కోసమే ఈ చిన్న ప్రయత్నం తుంగోదా మస్కే నుంచి నాగే బాబురావు సార్కి ఎత్తాంగా ఇంటర్ చదువుతాగా నుంచి ఇవాళ తొంగుతాం ఇద్దరు దీని ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಇಂಟರ್ ಸದಿ మా సరదాను ఈ మందాన్ని మీ పొర్రు కానీ ఓరు పొర్రు కానీ రుద్దవలసి అవసరం మంది కాబట్టి అందుకు కూడా కొద్దిగా క్షమించాడు మా ఇంటి అర్థంగా నాకు అనిస్తే ప్రతిది వినాయక చవితి కానీ నాటిక కానీ మమ్మ కాలేజెస్కి మా అర్థాను వేసాకు ఎవరా అంతా తీసి తచ్చు మళ్ళీ ఈ రచ్చబండి అసలు ఒక అందుకు మీకంటే ఎక్కువ ఈ రచ్చబండి ధన్యవాదాలు చెప్తారు అంతేనా. మింటర్ చదువు నాకు నుంచి బెచ్చు తుల్లి 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 ఇరకం పాప రావత్కి వాడుతూ పాడడానికి డ్యాన్స్ పాడతాను బెచ్చు ఇది మన తల్లుడు కూడా అచ్చ ఓపిక మందిలే మందనంగాడి మంచిగా మందే కాబట్టి ఇంజ నాకు బాబురావు సార్కి ఎత్తాంగా ఈ బాత మంది ఎవరిలోను ఎవరైనా చదువుకేను ఈ విధంగా వెలుగు మంతే మిగతా వారు కూడా చదవరు కదా చదువుకుంటే ఇలాంటి ఎవరు అర్థకుడు కదా ఇందుకు ఎత్తాను కదా మా అమ్మ ఎవరు స్టేజ్కి వస్తాం కాబట్టి మా ఆస్తి పాస్తి మత్తకాని ఇల్లు కానీ మనం తిందనత్తి బేల ఇది అత్తకం కానీ మనడు బతికే బతుకు బాతమందో మన బతుకు మన పిల్ల బతుక కూడా ఇత్త ఆలోచన మీదే మనకు ఆస్తి మత్తకాని ఇల్లు కానీ మనం మాకు వాదన జీతంలో బెచ్చోడు బతుకాను దానేను మా ఏర్పడుతుంది మా పిల్ల కూడా మాకు లాంటి బతుకు కూడా ఇత్త ఉద్దేశం మీదే కోరికి మంచి చదువు అనేది మా ఈదాను ఆస్తిపాస్తి పోతా ఇలా బేనంకి బతికే అధ్వానంగా దారుణంగా చిన్నగా నుంచి పెంచు కష్టపడుతున్నారు ఈ స్థాయికి మేము వస్తాము. ఈ ఇంటి మందాను పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా మీ మందం పిల్లని కూడా ఒక కండు వాటి మళ్ళా కొంచెం జాగ్రత్త కూడా మంది వాళ్ళు మీరు చదువు అయినా కానీ బడి పిల్ల ఎగ్దాంకుతారు కదా ఎగ్దాంకుతాం నాడక్కి నా కూతుకి 500 400 వాతాగా అలా మనీ సత్కాన్ పోతిల్లే అయిందారు వాళ్ళ ఆలోచన మాత్రం బాగా తీసుకోండి మన్నుడు మీ మందం పిల్లనట్టు మీరు మంచిగా అభివృద్ధిలో తత్వం విధంగా అంత పేరెంట్స్ అందరూ ఏర్పడుతున్నారు ఇందులో కెచ్చుకుందాం. యూత్ తరఫు నుంచి కూడా అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తుందాం. వాద సంవత్సరం నుంచి కానీ మళ్ళీ కానీ మీరు ఈ నార్ మత్తచ్చేందలిత ఐక్యత ఇంజోరయ్య ఈ ఎంప్లాయీ మత్తచ్చే వరకు ఈనాటి మా ఎంప్లాయీ మద్దతు వరకు ఇలాంటి కార్యక్రమం మా యూత్కు ఇబ్బంది వాటికైనా మీకు ఇబ్బంది వాటికైనా కానీ మమ్మకి జరపడం కానీ మా ముందు వరుసలోనే మాత్రం ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు అందరికి ధన్యవాదాలు. మన ఊరి యూత్ ముఖ్యంగా చిన్నపిల్లలు మంచిగా చదువుకోవాలి. మేము చదువుకునే రోజుల్లో మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. మా తల్లిదండ్రులు కానీ
ఇక పెద్దలు కానీ ఎవరు మంచి చదువుకోవాలని ఎవరు చెప్పినవాడు లేరు. బడికి వెళ్ళకపోతే గొడవలకు పంపిస్తామని చెప్పేటోళ్ళు. నేను కానీ బడికి వెళ్ళకపోతే గొడవలకు పంపిస్తారని మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకున్నాము. స్టేజ్ మీద ఉన్న మన బాబురావు సార్ కానీ, గంగరాజు గారు కానీ, అటు మల్లయ్య గారు కానీ కాలేజీలో చదువుకోవడానికి డబ్బులు లేకపోతే కూలీకి వెళ్ళి శని ఆదివారాలు సెలవు వచ్చినప్పుడు కూలీకి వెళ్ళి వచ్చిన డబ్బులతో మేము స్టైఫండ్ మాకు అప్పుడు ఉండేది కాదు. స్వయంగా వంటలు చేసుకొని మేము వెళ్ళేటోళ్ళం కాలేజీకి. అన్ని సదుపాయాలు ఉన్నా కూడా పిల్లలు కొంతమంది చదువుకోవట్లేదు. చదువు మానేసి సెల్ ఫోన్లకి బానిసలై ఖాళీగా తిరుగుతున్నారు.